మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఎల్లుండే విడుదల కానుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర టీం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుండటం విశేషం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కానుంది. ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక ఇటీవల విడుదలైన పెద్ది ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆయన నటన సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తే మెగా అభిమానులకు ఇది పెద్ద పండుగలా మారనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ. మేడం, ముఖ్యంగా చూసుకుంటే కనుక పెద్ద సినిమాకి సంబంధించిన ప్రీ ఈవెంట్ అయితే కనుక మరి కొద్దిసేపులో ఇప్పటికే ప్రారంభం కావాలి. అయితే ఈ యొక్క ఈవెంట్ కి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్ ఉండటంతో దీనికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా సర్వేగంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇటు అధికారులు కూడా పూర్తిగా ఏదైతే అధికారులు మరి ఎప్పటికప్పుడు సమీక్ష దీనికి సంబంధించిన ఏదైతే సిపి రాజశేఖర్ బాబు అయితే విజయవాడ ఎవరైతే కమిషనర్ ఆయన ఆధ్వర్యంలో అయితే ఇప్పటికీ ఏర్పాట్లు బందోబస్తు సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా ముఖ్యంగా పరిశీలించిన పరిస్థితి కూడా మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికీ కూడా హీరో రామ్ చరణ్ మెగా రామ్ చరణ్ ఎవరుతున్నారు రామ్ చరణ్ కూడా ఇప్పటికీ నవ్వాడలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అది మరికొద్ది సేపట్లో ఏదైతే 4 గంటలకైతే ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో ఇప్పటికే పనులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పూర్తిగా సాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా రేపు ఇది 4వ తారీఖున అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావడంతో ఇప్పటికే మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా ఒక ప్రీ ఈవెంట్ ఏదైతే ఉందో ఈవెంట్ కి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ చేరుకున్నారు. అయితే లోనకి ఏదైతే స్టేడియం లోనకైతే కూడా ఇంకా ఎవరిని అలా చెప్పలేదు. ప్రస్తుతానికి మొత్తం ఏదైతే ఫ్యాన్స్ అయితే ఒక బయట చూసుకుంటే కానీ స్టేడియం బయట ఇప్పటికీ కూడా రామ్ చరణ్ చూస్తే అందుకైతే కదా 1000 మీద 1000 నుండి 2000 మంది దాకా జనాలు కూడా చేరిన పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే పబ్లిక్ ఉన్నారో అంటే రామ్ చరణ్ మెగా అభిమానులు ఎవరైతే మెగా అభిమానులు పూర్తి స్థాయిలో ఈ యొక్క దీనికి అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ అయితే కదా 25,000 మంది దాకా ఇప్పటికి స్టేడియం లోనికి వచ్చేట్టు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. మరోవైపు అయితే ఇటు అధికార పార్టీ అయితే ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దీనికి వస్తారని చెప్పి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రామ్ చరణ్ ఒక రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి వస్తారు అనే ఇంతవరకు అఫీషియల్ గా తెలియలేదు. అయితే వస్తారు అనే ఒక వాటికి మాటలు బయట వినిపిస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. యా శివ, ఇప్పుడు మనకి ఇక్కడ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈవెన్ చిరంజీవి కూడా వస్తారని టాక్ నడుస్తోంది. సో దీనిపై ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చే పార్టీ జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా తన బాబాయ్ అవుతారు కాబట్టి రామ్ చరణ్ కి వస్తారని ఇప్పటికి కూడా అభిమానులు మెగా అభిమానులు అయితే చిరంజీవి కూడా అలాగే చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. అదే విధంగా అయితే వాళ్ళ చూసేందుకు కూడా ఇప్పటికి చాలా మంది తరలి వచ్చారు. అయినా సరే అధికార పార్టీ ఏదైతే పార్టీ జనసేన పార్టీ నుంచి కూడా అఫీషియల్ గా అయితే కదా ఆయన షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. కానీ మరోవైపు చూసుకుంటే కనుక మిగతా ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళ మటుకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే మెగా అభిమానులు ఉన్నారో పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్ ఉంది కాబట్టి అలాగే రామ్ చరణ్ ఈ పెద్ద సినిమా భారీ అంచనాలతో వచ్చే సినిమా అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటికి 4వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఆయన ఖచ్చితంగా వస్తారు, తన కొడుకు కోసం తాను వస్తారనే విషయాన్ని అయితే కూడా బయట చెప్తున్న పరిస్థితి. మరోపై పార్టీ పరంగా చూసుకున్నాం ఏదైతే ఇటు పార్టీ అధికారం ఏంటి అటు పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు పూర్తిగా ఇప్పటికి అది చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ పార్టీలకు సంబంధించి జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ వస్తారనే మాటలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా అయితే ఇంతవరకు అయితే అధికార ప్రకటన జనసేన పార్టీ నుంచి కానీ షెడ్యూల్ గానీ ఇచ్చినట్టు పరిస్థితి కనపడలేదు. ఓకే, అలాగే క్రౌడ్ విషయంలో చూసుకుంటే అక్కడ అసలు ఎంత మందికి ఎలో చేస్తున్నారు? క్రౌడ్ అయితే భారీగా వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తోంది. దాదాపుగా 1,00,000 మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పటికి మనం ఏదైతే స్టేడియం లో కూడా పూర్తి స్థాయిలో
పోలీసులు అయితే కనుక 1400 మంది బందోబస్తు అయితే కనుక ఇప్పుడు సిపి రాజశేఖర్ బాబు తెచ్చిన పరిస్థితి. మరోవైపు మనం ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పూర్తిగా బందోబస్తుకే కాకుండా వచ్చే విఐపీలతో పాటు సెక్యూరిటీని అయితే దృష్టిలో పెట్టుకుంటే ఇటు పోలీస్ తో పాటు మరో బాన్సర్స్, ప్రైవేట్ బాన్సర్స్ అంటారు కదా, ఆ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళకి కూడా పూర్తిగా ఇప్పటికే అయితే 1000 నుండి 2000 మంది పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అయితే సెక్యూరిటీలో ముఖ్యంగా విఐపీలతో పాటు ఇటు రాజకీయ పార్టీ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటువంటి మినిస్టర్లు కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికి పార్కింగ్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఒక ప్రోగ్రామ్ విఐపీలు వస్తున్నారంటే పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఈ పార్కింగ్ సమస్య అయితే ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి డీసీపీ ఏదైతే ట్రాఫిక్ డీసీపీ కూడా పూర్తిగా దానికి సంబంధించి డీసీపీ కూడా ఏర్పాట్లు కూడా చేశారు. 4 చోట్ల తప్ప 4 చోట్ల పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క పార్కింగ్. మరోవైపు వచ్చిన వారికి అంటే ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ జరుగుతున్న కార్యక్రమం కాబట్టి సంబంధించి ఇదైతే అంబులెన్స్ ఎవరైనా ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏమైనా జరిగిన ఒంట్లో బాగోపోయినా కానీ చూసేందుకు కూడా ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ పెట్టారు. మరోవైపు ఇటు జనాలు వచ్చేవాడి పూర్తిగా ఇప్పటికి దగ్గరగా 1000 నుండి 2000 మంది అయితే ఇక్కడ రామ్ చరణ్ చూసేందుకు 2 గంటల ముందు నుండి చూస్తున్న పరిస్థితి ఇక్కడ. ఓకే, మెగా ఫ్యామిలీ నుంచి కాకుండా వేరే గెస్ట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? గెస్ట్లు వచ్చేపాటికి పూర్తి స్థాయిలో అయితే బయటకి అయితే ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు. గెస్ట్లు ఎవరైనా వస్తున్నారని అయితే ఇది వచ్చేపాటికి బుజ్జిబాబు దర్శకత్వం వచ్చే డైరెక్ట్ బుజ్జిబాబు దర్శకత్వంలో వస్తుంది కాబట్టి ఈ సినిమా పూర్తిగా అయితే గతంలో బుజ్జిబాబు డైరెక్షన్ చేసిన సినిమా ఏదైతే ఉప్పిన సినిమా ఉందో అది భారీ స్థాయిలో అయితే తీసుకోవడం పరిస్థితి అవుతుంది. అదే అంచనాలు వేసుకుంటూ సేమ్ అదే ప్రతి సినిమా ఇంకా డబుల్ హిట్ అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికి అయితే ఎవరైతే అప్డేట్ వస్తున్నారు, అది గెస్ట్లు ఎవరు వస్తున్నారు విషయాన్ని పూర్తి స్థాయిలో అయితే ఇంతవరకు పరిస్థితి లేదు. మరోవైపు చూసుకుంటే కనుక ఇటు కూటమి ఏదైతే ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి భారీ స్థాయిలో పెద్ద వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉందని మట్టి చెప్తున్నారు. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.